పద్మావతి అయితే అన్నం తినకుండా తన రూమ్‌కి వచ్చి ఆళ్ళ అక్క అన్న మాటలకైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన విక్కీ అయితే తన దగ్గరికి అన్నాన్ని అయితే తీసుకొని వచ్చి, "ఎందుకు పద్మావతి ఇంత బాధపడుతున్నావు? మీ అక్క మాట్లాడటం లేదనా? నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు, అను అక్కడ బాధపడుతుంది. ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఇంత దూరం? ఎందుకు మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతే ఏమీ ఉండదు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తను కూడా అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఎవరో ఒకళ్ళు తగ్గితే సరిపోతుంది కదా! అదేదో 'పవన్ కళ్యాణ్' సినిమాలో చెప్పినట్లు ఎవరో ఒకళ్ళు తగ్గితే సరిపోతుంది కదా! ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే చాలా మంచిది కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అవును కదా! అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కదా! మీ ఇద్దరిలో ఎవరో మాట్లాడేసుకుంటే ఇద్దరు సర్దుకుపోతారు కదా! అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు నేను మాట్లాడితే మా అక్క నాతో మాట్లాడుతుందా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే మీ ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళు కదా! మీ ఇద్దరు ఎలా సర్దుకుపోతారో చూడు ఒకసారి నువ్వు సారీ చెప్పి చూడు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే సరే సారు మీరు చెప్పిన విధంగా చేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే సరే ఈ అన్నాన్ని తీసుకొని ముందు అన్నం తిని అను దగ్గరికి వెళ్లి సారీ చెప్పు ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.